అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ హల్వా పూరి అలాగే బొంబాయి రవ్వతో చేసిన పాయసం అండి. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది, అందుకని నేను ఈ రెండు కలిపి మీకు చేసి చూపిస్తున్నాను. ఈ హల్వా పూరిని ఇలాగ తుంచి ఈ పాయసంలో ఇలా డిప్ చేసి తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం నేను ఫస్ట్ హల్వా అయితే రెడీ చేసుకుంటున్నాను. బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం కరిగేంత వాటర్ పోసి ఆ బెల్లం కరిగిన తరువాత మనము ఈ పచ్చనగపప్పు నేను ముందే నానబెట్టి ఉడకబెట్టి పేస్ట్ చేశానండి. నేను 1/2 కిలో పచ్చనగపప్పు తీసుకున్నాను. బెల్లం వచ్చి అరకిలోకి కొంచెం తక్కువ తీసుకున్నానండి. 1/2 కిలోకి ఎక్కువ, అరకిలోకి కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ హల్వా ఇందులో బాగా కలిపేసేయాలి. ఈ మొత్తం హల్వా బాగా ఉడకాలండి, పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. ఆ గట్టిగా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇలాచీ అండి, కొద్దిగా ఇలాచీ 3, నేనైతే 3 తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, ఇంకొకటి తగ్గించైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే 3 తీసుకుంటున్నాను. ఇందులో వేసేసి ఫ్లేవర్ బాగుంటుందండి. ఆల్రెడీ ఈ హల్వా నా ఛానల్లో పప్పున్నాల కోసం నేను హల్వా చేశాను కదా, అందులో సేమ్ ప్రాసెస్ అండి, అందులో ఉంది. కానీ నేను ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలాగ బాగా ఉడికిపోవాలి. ఇది సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇది గట్టి పడిపోయింది, గట్టి పడేంత వరకు దీన్ని ఉడికించి ఇక దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పూరీల కోసం అయితే పిండి రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి, ఇందులో కొద్దిగా ఆయిల్ బాగా కాచి ఇందులో వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఈ ఆయిల్ ఇందులో వేసేసి ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. నార్మల్ మనం పూరీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. ఇందులో ఎంత వాటర్ పడుతుందో అంత వేసి ఈ పిండి అయితే కలిపి రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనము బొంబాయి రవ్వతో పాయసం రెడీ చేయాలి కదా, దానికోసము స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి ఇందులో నేను 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. చూడండి, ఈ 1 గ్లాస్ బొంబాయి రవ్వ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బొంబాయి రవ్వ కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది. ఇలాగా నేతిలో ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అందుకోసం ఇలాగ బొంబాయి రవ్వ కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 10 గ్లాసులు వాటర్ కానివ్వండి, పాలు కానివ్వండి మనం కలిపి తీసుకోవాలి. నేనైతే 7 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, 3 గ్లాసులు పాలు పోసానండి. ఈ వాటర్ కాగిన తరువాత, మరిగిన తరువాత ఇందులో ఈ బొంబాయి రవ్వ వేసేసి, బెల్లం అండి మనం చూసి వేసుకోవచ్చు. నేను మీకు తెలుసు కదా, పంచదార బదులుగా బెల్లమే వాడతాను, ఎక్కువ బెల్లమే వాడతానండి. ఇప్పుడు మనము ఇందులో బెల్లం కూడా వేసేసి ఈ రవ్వ బాగా ఉడకాలండి. ఇందులో నేను 3 ఇలాచీ తీసుకున్నాను. ఫ్లేవర్, మంచి ఫ్లేవర్. పాయసం అంటే ఫస్ట్ ఇలాచీ అండి. ఈ ఇలాచీ ఇందులో వేసేసి ఈ రవ్వ బాగా ఉడకాలి. చూడండి, ఇలాగ బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చివర్లో మనము పాలు పోసుకోవాలండి. మనం చెక్ చేసుకోవచ్చు, కొద్దిగా స్వీట్ తగ్గింది అనిపించింది నాకు, నేను మళ్ళీ ఇంకొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. మనం అలాగా చూసి వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఒకేసారి మొత్తం వెయ్యాలనేం లేదు. చూడండి, పాలైతే నేను 3 గ్లాసులు పాలు తీసుకున్నానండి, 7 గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాను. చూసారా, ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాసు పాలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదైనా సరే తీసుకోవచ్చు. దీంట్లో వేసుకోవడం కోసం కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ అండి, ఈ 2 కొద్దిగా నేతిలో ఫ్రై చేసేసి ఇందులో వేసేయడమే. ఇది వేసిన తర్వాత మనకు పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి పూరీలు అయితే రెడీ చేసేసుకుందాము. పిండి ఆల్రెడీ కలిపి పక్కన పెట్టాం కదా, ఇక పూరీలు ఒత్తుకోవడమేనండి.
ఈ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మనము ఈ పాయసం ఒక 10 మినిట్స్లో రెడీ చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. అంత ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పూరీల కోసం పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా ఫస్ట్ చేసేసుకుందాము. చిన్న చిన్న ఉండలండి, పెద్దవి చేయకూడదు, కొంచెం పలచగానే ఒత్తుకోవాలి. దీన్ని అయితే ఇంకా మనము పూరీ పీట మీద పూరీ ఒత్తేద్దాము. సేమ్ పూరీ మనం ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అలాగే చేసి దీని లోపల హల్వా పెట్టేసేయాలండి. ఈ హల్వాతో చేసే ఏ రెసిపీ అయినా కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ హల్వా అంటేనే చాలా ఇష్టంగా తింటారు చాలామంది. చూసారా, ఇప్పుడు మనము మధ్యలో ఈ హల్వాని కొంచెం పెట్టేసి దీన్ని మడిచేయడమే. ఫస్ట్లో మేము చిన్నప్పుడైతే ఇలాగ మడిచి మా కాళ్ళల్లో పట్టీలు తీసి ఈ పట్టీతో ఈ అంచులు ఒత్తేవాళ్ళు. ఇప్పుడు పట్టీలు ఎవ్వరూ తీసి పెట్టట్లేదండి. చూడండి, ఇలాగ చేత్తోటే ఆ 2 అంచులని ఇలాగ చేసేస్తున్నారు. అంటే ఆ అంచు ఊడకూడదండి. నేనైతే చూసారా 2 రకాలుగా చేశాను. ఇలాగ 2 పట్టుకొని గిచ్చినట్టు అనమాట. ఇది చూడ్డానికి ఒక రకంగా ఉంటుంది, కానీ ఫ్రై అయిన తర్వాత చూడ్డానికి చాలా బాగుంటుందండి ఈ డిజైను. అలాగే ఇంకొక మోడల్ కూడా మడిచే విధానం, ఇంకొక మోడల్లో కూడా మడవచ్చు. ఇది నేను అలా మడిచి మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక డిజైను, అది ఒక డిజైను. చూడండి, ఫస్ట్ అంచులైతే ప్రెస్ చేసేసేయాలి ఊడకుండా. ఇది ఊడిందంటే మళ్ళీ ఆయిల్ మొత్తం పాడైపోతుందండి, హల్వా బయటికి వచ్చేసి. ఇలాగ మడవడం వల్ల చూడండి ఎంత సింపుల్గా మడవచ్చు, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. చూడ్డానికి కూడా డిజైన్ చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోయే పద్ధతి ఇది నన్ను అడిగితే. చూడండి, ఇలాగ మడవడం వల్ల ఆ అంచు అనేది అస్సలు ఓపెన్ అవ్వదు. చూసారా, ఇలాగ సింపుల్గా అయిపోయింది. అంతే. ఈ పూరీలు మొత్తం ఇదే పద్ధతిలో మనము రెడీ చేసేసుకోవాలి. దీనికోసం కడాయిలో ఆయిల్ వేసేసి ఈ పూరీలని మనము ఫ్రై చేసేసేయడమే. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. కాకపోతే ఈ పూరీలు సమోసాలు అంటారు, వీటిని కజ్జకాయలు అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు. ఈ 2 కాంబినేషన్తో చేసే ఈ రెసిపీలో మాత్రం దీన్ని ఖీర్ పూరీ అంటామండి మేమైతే. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండిటి కాంబినేషను. అంటే ఈ రెండిటి కాంబినేషన్ చాలా తక్కువ మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సపరేట్గా పూరీలు ఇలాగా చేసుకొని తింటారు, రవ్వతో అలా పాయసం కూడా చేసుకొని తింటారు. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా తక్కువ మంది తింటారని నేను అనుకుంటున్నాను. మీకు తెలియకపోతే ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా, పూరీలన్నీ ఇలాగా ఫ్రై చేసేసుకోవడమే. పూరీలు రెడీ అయిపోయాయి, ఎంత బాగా పొంగాయో చూడండి. ఇప్పుడు ఈ పూరీని ఇలాగా మధ్యలో తుంచి దీన్ని మనము ఈ పాయసంలో డిప్ చేసి తింటే టేస్ట్ బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి.